మిలిటెన్సీ ఉద్యమాలు చేసి జైళ్లకు వెళ్ళి రాష్ట్రోపాలు చేసి తర్వాత అనేక సార్లు పోలీసుల లాఠీ దెబ్బల్ని అనేక కేసులతోటి ఎంతో ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరంకుశ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన ఉద్యమంలో ఆ ప్రభుత్వం కానుండి కొట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పించి మెప్పించి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు మాత్రం దక్కింది ఏంటంటే మనం శూన్యమని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కనీసం తెలంగాణ ఉద్యమకారుల పేరు ఎత్తలేదు. ఎందుకని ఒకసారి మనం కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారిని మనం ప్రశ్నించాలి ఖచ్చితంగా. అయినా ఇప్పటికి కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో నేనే తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకుంటాను తప్ప యావత్ 4 కోట్ల ప్రజల తరఫున పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక్కసారి కూడా ఆయన శాసనసభలో కానీ బయట కానీ పేరు ఎత్తకపోవడం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఏదైతే వాళ్ళు ఉద్యమాలు చేసిందో వాళ్ళ ఆయా అర్హతలను బట్టి ఆయా ప్రాంతాల్లో వాళ్లకు 200 నుంచి 300 గజాల ఇంటి స్థలం, అదే రకంగా వాళ్ళ అర్హతను బట్టి ఆయా వాళ్ళకు ఉద్యోగాలు, అదే రకంగా వాళ్ళకు ఏదైతే ఏజ్ బాగా ఉన్న వాళ్ళు, అదే రకంగా యువకులకు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, అదే రకంగా పింఛన్స్ వాళ్ళకు ఒక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా కూడా ఎన్నికల బెనిఫిట్తో పెట్టడం జరిగింది. దాన్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో పోరాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కాబట్టి, రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మీరు ఈరోజు ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మీరైనా ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఇలాంటి ఏవైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి అవకాశాలు ఏవైతే ఉండి ఎజెండాలో పెట్టారో అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఉద్యమకారులకు మీరు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఉద్యమకారులకు మీరు గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఉద్యమకారులను మీరు కాపాడుతున్న వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమంలో అనేక రకాలుగా మేము ఉన్న మన శివరాజ్ కానీ, మోహన్ కానీ, నేను కానీ, మన సుధాకర్ కానీ, ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు కానీ మేము ఇక్కడ విద్యార్థి చేసి ఉద్యమంగా ఏర్పడి మీరు ఒకవైపు చేస్తూనే ఉన్నారు. మేము విద్యార్థి ఉద్యమంగా ఇక్కడ డిగ్రీ, పీజీ, బీఎడ్ చదువుకుంటూ అనేక సార్లు మేము ఈ కేసులలో దాదాపు ఒక్కొక్కరి మీద ఒక 80-90 కేసులు మా మీద కేసులు ఉన్నాయి. మేము జైల్లో కూడా దాదాపు జగన్ వచ్చిన సందర్భంలో దాదాపు 15 రోజులు జైల్లో కూడా ఉండడం జరిగింది. ఈ విషయంలో ప్రత్యేకంగా కేసీఆర్ గారు కూడా మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడి ఆయన దృష్టిలో ఉన్నా కానీ ఉద్యమకారుల్ని గడిచేవిన పెట్టే విధంగా ఆయన ఒక వ్యవహార శైలి ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని తక్షణం నెరవేర్చే విధంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఉద్యమకారుల్ని కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.